సినిమాని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ అందరికీ అన్ని సినిమాలు నచ్చాల్సిన అవసరం లేదు. కొందరు యాక్షన్ సినిమాలు చూస్తారు, ఇంకొంతమంది ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడతారు, మరికొంతమంది అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలంటే పడి చచ్చిపోతారు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అలాంటి వారి కోసం ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే సినిమా ఒకటి అందుబాటులో ఉంది. ఈ మూవీలో ట్విస్ట్లు, యాక్షన్, సస్పెన్స్, డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. మీరు గనక ఈ సినిమాని ఇప్పటివరకు చూడకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. మనం ఇప్పుడు చెప్పుకుంటోంది శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్ లీడ్ రోల్స్ ప్లే చేసినటువంటి పరం పోరుల్ చిత్రం గురించి. ఈ మూవీ తమిళ్లో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. ఈ మూవీ తమిళ వర్షన్ ఆహా తమిళ్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది. తాజాగా ఈటీవీ విన్ యాప్లోకి ఈ సినిమా తెలుగు వర్షన్ అయితే తీసుకొచ్చారు. తెలుగులో విడుదలైనప్పటి నుంచి ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ని చాలా రోజుల నుంచి మిస్ అయ్యామనే ఒక భావన అయితే కలుగుతుంది. మలయాళం, తమిళ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ సినిమాల్లో డ్రామా కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మూవీలో డ్రామాతో పాటుగా యాక్షన్ ట్విస్టులు కూడా గట్టిగానే ఉంటాయి. ఈ మూవీలో శరత్ కుమార్ ఒక బ్యాడ్ కాప్గా నటించాడు. లంచాలు, అక్రమ సంపాదన కోసం పాకులాడే ఒక పోలీస్ అధికారిగా శరత్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. ఇంకా అమితాష్ ప్రధాన్ నటన అందరినీ మెప్పిస్తుంది. అతని పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే అది క్లైమాక్స్ వరకు రివీల్ కాదు. అలాంటి ట్విస్ట్లు ఈ సినిమాలో చాలానే ప్లాన్ చేశారు. మీరు కనుక ఈ మూవీని ఇంకా చూడకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా చూసేయచ్చు. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే భావన అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మరి ఈ పరం పోరుల్ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మొత్తం విగ్రహాల మాఫియా బ్యాక్డ్రాప్లో తిరుగుతూ ఉంటుంది. పురాతన విగ్రహాలు, విలువైన దేవుడి విగ్రహాలను స్మగ్లింగ్ చేసే గ్యాంగులు, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక యాంటిక్ విగ్రహం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ మాఫియాలోకి అమితాష్ ప్రధాన్ ఎలా వస్తాడు, అమితాష్ లైఫ్లోకి కరప్టెడ్ పోలీస్ అయిన శరత్ కుమార్ ఎందుకు ఎంట్రీ ఇస్తాడు, అవినీతి పోలీసులతో చేతులు కలిపి తప్పుడు పనులు చేయడం కోసం హీరో ఎందుకు ఒప్పుకున్నాడు, అసలు హీరో కుటుంబంలో ఉన్న కష్టాలేంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఓటీటీలో అందుబాటులో ఉన్న పరం పోరుల్ సినిమా అయితే చూడాల్సిందే. ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. మరి పరం పోరుల్ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు కనుక పరం పోరుల్ సినిమాని చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.